ఎలా ఉంది సార్ ఇక్కడ లోకేష్ గారి ఆహ్, యువగళంలో బాగా ఇక్కడ అందరికి ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఆయన అవునండి. చేసే అభివృద్ధి, ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? నిజంగా we didn't expect this kind of atmosphere for this year. Even I am also witnessing for the first time political parties like TDP as conducting this kind of activity for young and current generation. At mandal level also, we expect at least 50 to 60 teams to participate in this or in this event, but unexpectedly it is crossed more than 100 teams for the first time. 100 టీంలు ఆడటం అంటే మండలం లెవెల్‌లోనే చాలా గ్రేట్. అండ్ మేము ఎక్స్‌పెక్ట్ చేసింది విన్నర్స్‌కి 2,00,000 వరకు ప్రైజ్ మనీ ఉంది. విచ్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్. అలాగే ప్రతి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి 2,000 ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్‌గా ఈ లాస్ట్ 2 డేస్ నుంచి అయితే దే ఆర్ జస్ట్ కికింగ్ అప్ ద ఈవెంట్ ఇన్ ఎ వెరీ గ్రాండ్ వే. వేర్ దే ఆర్ గివింగ్ ₹2,000 హూ హిట్ ద 6. ఓకే. ఒక మ్యాచ్‌లో ఒక పర్సన్ ఒక 6 కొడితే గనుక అతనికి రూ. 1000 ఇస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి 2000 ఇస్తున్నారు. విచ్ ఈస్ ఎ గుడ్ ఎంకరేజ్‌మెంట్ ఫర్ ప్లేయర్స్. దట్స్ ఇట్. ఇంకా ఇంకా అంటే లోకేష్ గారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఈసారి ఇక్కడ ప్రజల్లో ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. ఎందుకనండి? ఆయన చేసిన మంచి పనులు ఎలా ఉన్నాయి? Yeah, sir. We have seen some kind of activities like he is sharing, distributing some kind of social welfare activities near to our village. Even I'm coming from Tadepalli. Some social welfare activities are going on in my region also. Uh, పేదవాళ్ళకి తోపుడు బడులు కానీ లేదంటే ఏమన్నా వాళ్ళకి నిత్యావసరాలు కావాల్సినవి కానీ ప్రొవైడ్ చేయడం కానీ బాగుంది. అండ్ మోర్ ఓవర్ మా నియోజకవర్గం తాడేపల్లిలో కూడా ఈసారి స్ట్రైట్ అవే వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకేష్ టు బి ఎనానమస్ ఐ థింక్. అంటే చంద్రబాబు గారి ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో మన హైదరాబాద్ లాంటి సిటీస్‌ని ఐటీ కంపెనీలు ఇవన్నీ తీసుకురావడం చూసాం. ఈసారి అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయంటారా? ప్రజలకేం చెప్తారు? అలాంటి వ్యక్తులు రావాలి అనుకుంటున్నారు. ఇన్ దట్ కేస్ సార్ వీఆర్ ఇన్ ఐటీ. బేసికల్లీ వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఐటీ. మాకు ఫ్రీ టైం దొరికి సాటర్డే సండేస్ వీక్ ఉంటే మేము ఆడటానికి మేము పార్టిసిపేట్ చేస్తాం. బట్ వెన్ కంపేర్ టు ఆర్ కెరియర్ లెవెల్స్, లాస్ట్ 5 ఇయర్స్‌తో పోలిస్తే ఈ 5 ఇయర్స్‌లో వీ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ మచ్ మోర్ కంపెనీస్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అ మెయిన్ ఫ్యాక్టర్. మేము కూడా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తదేమో అని అనుకుంటున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ కరెంట్ గవర్నమెంట్ కంటిన్యూ అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ some more companies. If TDP comes into power, definitely we expect some more companies. We will get some good career opportunities. We can improve our packages to a better level if we expect some more good companies here. Definitely going forward, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే కొన్ని కంపెనీస్ కానీ అన్న ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు అవకాశాలు పెరుగుతాయి. విచ్ ఇస్ గుడ్ యాక్టివిటీ. చెప్పండి భయ్యా, ఏంటి ఎలా ఉంది ఇక్కడ మంగళగిరిలో ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. క్రికెట్ టోర్నమెంట్ అనేది బాగా నారా లోకేష్ గారు బాగా కండక్ట్ చేస్తున్నారు. నిజంగా క్రికెట్ లవర్స్కి ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటిది. వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేటింగ్ ఆన్ క్రికెట్. అంటే ఇంకా ఇక్కడ నారా లోకేష్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ కుర్రోళ్ళు అంటే మీన్ టు సే ఇప్పుడు ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే స్పోర్ట్స్ మెన్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈజ్ వెరీ స్పోర్టివ్ పర్సన్. ఇంకా అంటే యువతకి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా అనిపిస్తుంది? అంటే గత 5 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ఎలా అనిపించింది? యాక్చువల్గా అతను చేసింది ఏం లేదండి. యాక్చువల్గా అతనిది అంత ఇదే డెవలప్మెంట్ ఏం లేదు. యువతకు సంబంధించి ఏమన్నా చేశారు? నో. యాక్చువల్లీ ఇతను ఇలాంటి కార్యక్రమం అనేది నారా లోకేష్ గారు చేపట్టి ఒక యువతకి ఎంకరేజ్మెంట్ లాంటిది కలిగించారు. అది అంటే ఈసారి ఎలా ఉండబోతుంది మంగళగిరిలో? అంటే గతంలో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు రావాలని నేను కోరుకుంటున్నా. అంటే ఈసారి అంటే గతంలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా మళ్ళీ మారిపోయారు పార్టీ. ఇప్పుడు ఈసారి అంటే సార్ యాక్చువల్గా మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ అన్న పర్సన్ చాలా చేశారు సార్. ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ. మీలాంటి యువతకి ఉపాధి అవకాశాలు డెఫినెట్లీ వస్తుంది అనుకుంటున్నా. ఈసారి ఖచ్చితంగా
మేము వేరే పర్సన్స్ కూడా మేము చెప్పి మరి నారా లోకేష్ గారిని మీరు గెలిపించుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రగాఢంగా మేము కోరుకుంటున్నాం.